అసలు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా అసలు? స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లకు కూడా ఒక దళిత వాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయడానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం, మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ లేదా ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలేయటమేంట్రా మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నా. ఆడపిల్లని ముక్కుపచ్చలాడిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నా. విలేకరులని కాలు చేయి ఎరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా, పట్టించుకున్నారా, కేసు కట్టారా? ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీసు వ్యవస్థని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు. ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు. ఇవాళ మెడికల్ కాలేజీలో